నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ. ఇంకా గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసి వెళ్దామని వచ్చా. పోయిన నెల కదా కొనిచ్చాను, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, జీపీఆర్ఎస్ లేదే, మిక్సీ లేదే, గ్రైండర్ లేదే అను. ఏమండి ఫోన్ ఇవ్వండి. అయ్యయ్యో ఈ ఫోన్ వాడుతున్నారు? కిరా కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు వాడే ఫోన్ ఇది. ఎందుకండి ఇవన్నీ న్యూ అరైవల్స్. ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకేది నచ్చిందో చెప్పండి. వద్దు, నా మాట విను. చెప్పండి. 2,000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో ఇది 2,000నండి. అయ్యో ఇది 12,000 రా. వీడికేం తెలియదండి, వీడు కొట్టు కొత్త, రేట్లు సరిగ్గా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చొప్పున కడితే చాలు. ఒక్క నిమిషం అండి. నా నంబర్కి దీని నుంచి కాల్ చేస్తాను. కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను. అయ్యో నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి. హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు. అయ్యయ్యో నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థ్యాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతోంది? అది కూడా సూపరేనండి. మరి మీ చదువు? శుద్ధ బోర్. మీకు త్రిష ఇష్టమా, అనుష్క ఇష్టమా? మనకెప్పుడు జోయేనండి. మీకు? ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బీఫామ్ ఫైనల్ ఇయర్, 2 అరియర్స్. రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైంకి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ ఛార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ క్లాసు. వీళ్ళమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్. క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయికి కూడా సైట్ కొట్టింది. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట. 2 సినిమాలు పేర్లు చెప్పా. ఎక్కడే ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్ప. రే ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్ సాగదరా? సాగదు. అమ్మా ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి ఒక్క సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఈ ఫోన్ కొంటే ఈ సెంటిమెంటల్ ఫ్రీ అండి. ఫ్రీయా? ఇది కొంచెం ఓవర్ గా లేదు? నోకియా ఫోన్ కి సెంటిమెంటల్ ఫ్రీయా? అమ్మా ఇలారా, నువ్వెందుకు కొత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం. ఇదిగో తీసుకుపో. థాంక్యూ. హలో, వర్కౌట్ అయినట్టేనా? రే నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకరికొకరు లుక్కులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రోడ్ని ఎక్కడెతికినా తేలేను. రే సరే నీ చెల్లెలరా, ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడింది అంతే. లేదురా, వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు చూడు, తిరిగి లుక్ ఇవ్వపోతే అడుగు, లుక్ ఇస్తుంది చూడు. క్లైమాక్స్ ఫైట్ పూర్తి అవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందని అడుగుతా. దీనికి ఎవడైనా టీవీ అడుగుతారా? 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదే నా క్లైమాక్స్. గిరి, మన వెళ్ళి స్ట్రాంగ్ టీ కొట్టి ఓ దమ్ము లాగద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. ఇక్కడ కొట్లో ఏది వదిలేసినట్లేదే. కొట్లో అని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట అన్నానా? ఏమండి ఆటలాడకండి. ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగ్, పర్సు లేదా లిప్స్టికా? అయ్యో వాటికి ప్రాణం ఉండదు. ఏంటి? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలాడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? ముట్టిబుర్ర ట్యూబ్ లైట్. నిజమే, చిలక ఎగిరిపోయింది. కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి. కనిపెట్టానండి. నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతోందండి. కళ్ళు మూసి చూస్తే అక్కడికొచ్చా ముందే ముందే. సారీ. కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే. నాలోని మౌనమై సంతోషమిచ్చావు.
చిలక పసి చిలక నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నేనీ వరకున్నానే చేరానే కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావు పిల్ల ముందే ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ పసి చిలక నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నేనీ బలుకున్నానే చేరానే కడలై పొంగిన మాటలు అన్నీ ముత్యపు చినుకులై రాలే మౌనం మింగిన మాటలు మాత్రం మదివిడవే దారే తెలియని కాళ్లకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్నీ దిగదుడితే ఎదలోకి ప్రేమొస్తే కమ్మేలు కలవరమే నిన్నేడి మెరుపల్లె విహరిస్తాను క్షణమే కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావు పిల్ల ముందే ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ పసి చిలక నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నేనీ వరకున్నానే పసి చిలక నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నేనీ వరకున్నానే చేరానే చిన్న తామరముల్లే వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళీ ఉసిగులిపే అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెదికే అయినా దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇదే ప్రేమ తొలి మలుపా తనమైన చలితలపా ఒక మోహం ఒక పాశం కుదిపేసే కథ మధురం